అనుదిన వాగ్దాన సందేశం 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమగును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సెలవిస్తున్నాడు, మీరు బలహీనులు కాకుండా ధైర్యం వహించండి, మీ కార్యాలు సఫలం చేస్తాను అని. ఆ దినమున మన పితరులైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలు భయంకరమైన శ్రమల్లో, శోధనలో, ఇబ్బందుల్లో వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళు దేవుని వైపు మల్లుకొని దేవుణ్ణి పశ్చాత్తాపంతో ఏడుకున్నప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమై ప్రవక్త ద్వారా ఈ యొక్క మాటను చదివించాడు. ఈరోజు కూడా ఎవరైతే నిజంగా దేవుని వైపు పరిపూర్ణంగా తిరిగి దేవుని హృదయపూర్వకంగా ఏడుకుంటారో వారందరి జీవితాల్లో దేవుడు ప్రత్యక్షమై వారితో మాట్లాడతాడు. కానీ కొంతమంది ఎన్ని శ్రమలు పడినా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా దేవుని వైపు తిరగకుండా, దేవుని వైపు మలుకోకుండా, సరిచేసుకోకుండా అలాగే తిరుగుతూ అలాగే నడుచుకుంటూ నష్టపోతున్నారు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కానీ నిజంగా శ్రమలో ఉండి, కష్టంలో ఉండి, బాధల్లో ఉండి, ఇరుకుల్లో ఉండి, నేను ఈ పడలేకున్నాను, నాకొద్దు ఈ వీక్న, నాకు దేవుని సహాయం కావాలని కోరుకున్నట్లయితే హృదయపూర్వకంగా దేవుని అడగచ్చు. ఆయన పరిపూర్ణంగా తిరిగి ఆయన ఏడుకొనవచ్చు. ఒక భూలోకపు తండ్రి బిడ్డ వెళ్ళి తన కష్టాలు, బాధలు చెప్పుకున్నప్పుడు ఎంతో చలించిపోయి సహాయం చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. తన కాడ ఆసక్తి ఉన్నా లేకున్నా తన బిడ్డకు సహాయం చేసేయాలని ప్రయత్నం చేస్తాడు. పరలోకపు తండ్రి ఇంకా శ్రేష్టమైన వాడు. నువ్వు ఆయన బిడ్డగా ఆయన సన్నిధిలో నువ్వు ఆయనకు నిజంగా మొరపెట్టుకుంటే, ఆయన ఏడుకుంటే, అయ్యా నా ఒడిదుడుకులను మీరు సరిచేయి, నేను పరిపూర్ణంగా నీ వైపు తిరుగుతున్నా, నీవే కావాలి, ఏదేమైనా నీ కొరకే బ్రతుకుతాను, నువ్వు నా తండ్రివి, నువ్వు తప్ప నాకెవరు లేరు, నీ కార్యం నేను పొందుకోవాలి నాయనా, నీ సహాయం నేను పొందుకోవాలి నాయనా, నువ్వు సహాయం చేయమని నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఏడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఈరోజు చాలామంది అలా ఏడుకున్నారు కాబట్టి దేవుడు వారికి సహాయం చేసి ఉన్నాడు. ఈరోజు మరి నీతో కూడా దేవుడు చెప్తున్నాడు, నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా ఏడుకొని చూడు, దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. ఒకవేళ నువ్వు ఏడుకుంటానే ఉన్నట్లయితే దేవుడు ప్రభువు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే ప్రభు మాటిస్తున్నాడు, దాన్ని నెరవేరుస్తాడు. మన దేవుడు మాటిచ్చి తప్పుకునేవాడు కాదు, మాటిచ్చి నెరవేర్చేవాడు. ఈరోజు నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు నీకు మాటిస్తున్నాడు. ఏమని? మీరు బలహీనలు కావద్దు, నేను మీకున్నాను, ధైర్యం తెచ్చుకోండి, మీ కార్యాలు ఏవైతే ఉన్నాయో, మీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను నెరవేరుస్తాను, సఫలపరుస్తానని. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా ప్రభుని సృష్టించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ పక్షంగా ఆయన కార్యాలని నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, మాటించి తప్పనివాడు. ఆయన తప్పనిసరిగా నీ పక్షంగాను, ఆయన కొరకు నిజంగా ఏడుకున్న వారి పక్షంగాను ఆయన కార్యాలు చేయుటకు సమర్థవంతుడు, సరిపోయినవాడు, శక్తి కలిగినవాడు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు బలహీనం కావద్దు, ధైర్యంగా ఉండు, ప్రభుని నమ్మకంగా ఆరాధించు, నమ్మకంగా సేవించు. ఏ కార్యాలు అయితే నువ్వు కలిగి ఉన్నావో, ఏ పనులైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏ కార్యాల కొరకు, ఏ పనుల కొరకు అయితే ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నావో, వాటన్నిటి విషయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు నా దేవుడు తప్పనిసరిగా వాటిని సఫలం చేస్తాడు. మన కార్యాలన్నీ ఆయన సఫలపరిచి విజయవంతంగా నడిపిస్తాడు. ఏ కార్యము భంగం కాదు. ప్రతి కార్యాన్ని దేవుడు ఆయన నామంలో సంపూర్ణం చేసి, పూర్తి చేసి నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చి
బలపరిచి స్థిరపరిచి వర్ధల చేయబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తోత్రాలు. ఆ రోజు నీ ప్రజలతో మీరు చెప్పారు, మీరు బలహీనం కావద్దు, మీ కార్యాలు నేను సఫలపరుస్తాను, ధైర్యంగా ఉండమని చెప్పావు. కనుక ఈరోజు కూడా మరొకసారి నీ సంఘంతో, నీ ప్రజలతో చెప్తున్నాం. కనుక నీ ప్రజలని నిశ్చయముగా రీతిగా మీరు నడిపించండి. బలహీనం కాక ధైర్యంగా ఉండి నీ సన్నిధిలో నడుచుకుంటూ నీ కార్యాలన్నీ సంపూర్ణంగా పొందుకుంటూ నీ సన్నిధిలో అన్ని విధాలుగా మేలును అనుభవించడానికి అయ్యా ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి సహాయం చేయండి. ఎవరైతే శ్రమలు తట్టుకోలేక, ఇబ్బందులు తట్టుకోలేక అల్లాడిపోతున్నారో వారు నీ వైపు తిరిగి మొరపెట్టుకొని ఏ పశ్చాత్తాపడితే నువ్వు వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నావని చెప్తున్నావు. అయ్యా బిడ్డలు నీ వైపు తిరిగి నేను ఏడుకుంటూ ఉండగా వారిని కనికరించండి, వారిని క్షమించండి. తప్పులను అయ్యా మీ రక్తంతో కడగండి. పరిపూర్ణంగా నీ వైపు మలుకొని ఏదైతే విడిచిపెట్టాలో, ఏదైతే వదిలేయాలో, ఏదైతే సరిచేసుకోవాలో సరిచేసుకొని నీతోనే పరిపూర్ణంగా జీవించడానికి ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా అంధకార కార్యాలు, దురాత్మ క్రియలు, సాతాను క్రియలు, శత్రు మంత్ర క్రియలు అయ్యా ఏది కూడా నీ ప్రజల మీద, నీ సంఘం మీద అయ్యా ఎక్కడ కూడా పనిచేయకూడదు. వాటన్నింటినీ నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాం. ఈ దినం నీ దినం, నిన్ను ప్రజలు ఆరాధన చేసుకోవటానికి నీ కృప దయచేయండి. ఆటంకం లేకుండా ప్రతి బిడ్డ నీ సన్నిధానానికి వచ్చి నీ మందిరంలో ఆత్మతో సత్యంతో ఆరాధన చేసుకొని నిన్ను గణపరుచుకొని నీ కృప పొందుకొని నీ సంతోష ఆనందాలతో అయ్యా ఇంటికి వెళ్ళటానికి సహాయం చేయండి. అయ్యా వచ్చిన ప్రతి బిడ్డని నీ ఆశీర్వాదంతో, నీ సంతోషంతో నింపండి. వారికి ఉన్నటువంటి ఇరుకులను, ఇబ్బందులను తొలగించండి. అయ్యా ఈ దినము అన్ని విధాలుగా నీ ప్రజలకు సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి నేను నిజంగా సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చి బలపరిచి నీలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా అంతేకాదు నా ప్రపంచ యావత్తుగా ఉన్నటువంటి అన్ని సంఘాలని, సేవకుల్ని, పరిచారకుల్ని మీరు జ్ఞాపకం చేసుకొని పేరు పేరు మీరు బలపరిచి వద్దలు చేయమని, దీవించమని ప్రార్థిస్తున్నాం. నిన్ను నమ్ముకొని అయ్యా మా ద్వారా నిన్ను ఆరాధన చేస్తున్నటువంటి అయ్యా ప్రజలను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ ఆరాధనలోకి వస్తున్న వారు కావచ్చు, యూట్యూబ్ ద్వారా అయ్యా నిన్ను, నీ వాక్యాన్ని వింటున్న వాళ్ళు కావచ్చు, టీవీ పరిచర్య ద్వారా నీ వాక్యాన్ని వింటున్న వారు కావచ్చు, సువార్త ద్వారా నీ వాక్యం వింటున్న వారు కావచ్చు. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డకు మేలు చేసి ఆశీర్వదించి నీ కృపతో నింపండి. వారిని, వారి కుటుంబాలని రక్షించి కాపాడమని, వాళ్ళకి కావలసిన అయ్యా నీ బలమైన కార్యాలు, మేళ్ళు, సమాధానం, ఆశీర్వాదం ఇచ్చి బలపరచనా తండ్రి. ఇంకా నమ్మకంగా నీ సన్నిధిలో కొనసాగటానికి ప్రతి బిడ్డ మీద నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా దేశ నాయకుల్ని, అధికారులని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని రక్షించండి. వారికి నీ రక్షణ భాగ్యం కలుగచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, నీ నామంలో ఈ దినం జరగబోతున్నటువంటి ప్రతి ఆరాధన నువ్వు ఏర్పరచుకున్న ప్రతి చోట నీ పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని బలంగా మీరు అనుగ్రహించి అయ్యా ప్రతి బిడ్డ మీద నీ ఆత్మ శక్తిని కుమ్మరించి మీ రక్తంతో పరిశుద్ధపరిచి నీ ప్రసన్నతను, నీ ప్రభావాన్ని, నీ వెలుగును అనుభవించుకుంటూ సహాయం చేయండి. ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద నీ సహాయం దయచేయమని, నీ కృప అనుగ్రహించమని, ప్రత్యేకంగా నీ తోడు నీడ బిడ్డలకు దయచేయమని ప్రభువా నీ దాసునిగా నేను నీ బిడ్డల పక్షంగా ప్రార్థిస్తూ నీ చేతులకు అప్పగించుకుంటూ సమస్తమైనటువంటి ఘనతయు, ప్రభావము, మహిమ నీకే ఆరోపించుకుంటూ అయ్యా నా యొక్క విన్నపాలన్నీ, నా మనవులన్నీ నా తండ్రియు, నా దేవుడును నైనా పరమ తండ్రికి, నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా పరిపూర్ణంగా
స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాను తండ్రి, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.